ఓం శ్రీమాత్రే నమః. చతుష్షష్టిపచారాఢ్య చతుష్షష్టి కళామయి మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత. చతుష్షష్టి ఉపచారాఢ్య 8 అక్షరాల నామం. ఇక్కడ చతుష్షష్టి అంటే 64, ఉపచార అంటే సేవలు లేదా పూజా విధానాలు, అర్ఘ్యము, పాద్యము, ధూపము, దీపము ఇలా. ఆఢ్య అంటే పూజించదగినది లేదా సంపన్నమైనది. 64 రకముల పూజా ఉపచారములతో ఆరాధించబడేది. సాధారణంగా 16 ఉపచారాలు చేస్తాం కదా మనం, షోడోపచారాలు. కానీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి, విశిష్టమైనవి ఈ 64 ఉపచారాలు. తదుపరి నామం 8 అక్షరాల నామం చతుష్షష్టి కళామయి. ఇక్కడ చతుష్షష్టి అంటే 64, కళ అంటే విద్యలు లేదా నైపుణ్యాలు, సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం ఇలాంటివి. మయి స్వరూపమైనది, 64 విద్యలకు మూల స్వరూపమైనది. లోకంలో ఉన్న 64 కళలు అమ్మవారి నుండే ఉద్భవించాయి. ఆ కళలన్నీ ఆమె ప్రతిరూపాలే అని అర్థం. ఇక్కడ పరిణామం 16 అక్షరాల నామం మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత. మహా అంటే గొప్పదైన, చతుష్షష్టి కోటి 64 కోట్ల మంది, యోగిని గణ యోగినుల సమూహం, సేవిత కొలువబడేది. 64 కోట్ల మంది యోగినులచే సేవింపబడే తల్లి. అమ్మవారి పరివార దేవతలలో 64 కోట్ల మంది యోగినులు ఉంటారట. వారందరికీ అధిదేవత లలితా పరమేశ్వరి దేవి అని ఇక్కడ అర్థం. మిత్రులారా, ఈ శ్లోకంలో ఉన్న 64 అనే సంఖ్య వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఉంది. లలితోపాఖ్యానం ప్రకారం ఒకసారి దేవాసుర యుద్ధంలో రాక్షసులు మాయాయుద్ధం చేస్తూ దేవతలను భయపెడుతున్నప్పుడు అమ్మవారు కేవలం తన చిరునవ్వుతో 64 కోట్ల మంది యోగినులను సృష్టించారు. ఆ తల్లి ఆజ్ఞతో ఆ 64 కోట్ల శక్తులు ఒక్కసారిగా విజృంభించి యుద్ధాన్ని గెలిపించాయి. అంటే ఆ తల్లి అనుమతి లేనిదే ఈ విశ్వంలోని ఏ శక్తి కదలదు అని ఇక్కడ అర్థము. అందుకే గుర్తుంచుకోండి, 64 అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది సృష్టి యొక్క సంపూర్ణ పరిధి. అందుకే మనం ఆ తల్లిని 64 రకాల ఉపచారాలతో 64 రకాల కళల రూపంలో ఆరాధిస్తాం. మనలో ఉన్న ప్రతి నైపుణ్యం కూడా ఆ తల్లి ప్రసాదించినదే.